మిత్రులకు నమస్తే. ఈరోజు ఒక ప్రధానమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మన ఉద్యోగుల సమస్యలపైన, అంటే బోధనేతర ఉద్యోగుల సమస్యలపైన ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది. ఇంజనీరింగ్ కళాశాలలో, ఫార్మసీ కళాశాలలో, మరి ఎంబీఏ ఎంసీఏ కళాశాలలో అధ్యాపకులకు సరైనటువంటి వేతనాలు ఇవ్వడం లేదు. చాలా కళాశాలలో జీతాలే ఇవ్వడం లేదు. 7వ వేతన స్కేల్స్ ఎక్కడ కూడా అమలు చేయడం లేదు అని చెప్పేసి వారికి లెటర్ ద్వారా మొదటి అంశంగా పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా కొన్ని కళాశాలలో జీతాలు వేసి తిరిగి తీసుకుంటున్నారని కూడా తెలియజేయడం జరిగింది. దానితో పాటుగా అధ్యాపకులకు ఉద్యోగ భద్రత లేదు. మరి సెక్షన్ 79 ప్రకారంగా అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా చూడాలని ప్రత్యేకమైనటువంటి బోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా బోర్డు ద్వారా ఉద్యోగులకు మేలు చేసే విధంగా, ఉద్యోగ భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అంతేకాకుండా మహిళా అధ్యాపకులకు మెటర్నిటీ లీవ్లు 180 రోజులు, అంటే దాదాపు 6 నెలల వేతనంతో కూడినటువంటి సెలవులు ఇవ్వాలని అందులో తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా అర్హత కలిగినటువంటి అధ్యాపకులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా కల్పించాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా అధ్యాపకులకు గ్రూప్ యాక్సిడెంటల్ పాలసీ, ఏఐసిటి నిబంధనల ప్రకారంగా ఉన్నటువంటి యాక్సిడెంటల్ పాలసీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అమలు చేయాలని ఉన్నప్పటికీ కూడా చాలా కళాశాలలు అమలు చేయడం లేదు. దాన్ని తాత్కాలికంగా తూతుమంతరంగానే వదిలేస్తున్నారు. డమ్మీ లెటర్లను తయారు చేసి అప్లోడ్ చేస్తున్నారు. దీని ద్వారా ఎవరైనా అధ్యాపకులకు ఏమైనా అనుకోని సంఘటన జరిగితే ₹1 కూడా అందజేయడం లేదు. కాబట్టి ఇది ప్రభుత్వం పైన ఎలాంటి భారం పడదు. కాబట్టి అధ్యాపకులకు గ్రూప్ యాక్సిడెంటల్ పాలసీ చేసే విధంగా కాలేజీలకు ఒక లెటర్ ద్వారా తెలియజేయాలని కోరడం జరిగింది. అంతేకాకుండా అధ్యాపకులకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అది కూడా మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అడగడం జరిగింది. అంతేకాకుండా అధ్యాపకులకు హెల్త్ కార్డ్స్, ప్రభుత్వం నుంచి హెల్త్ కార్డ్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ లెటర్ ద్వారా కోరడం జరిగింది. ఏది ఏమైనా మేము అడిగిన ప్రశ్నలకు ఏ ఒక్క అంశం కూడా ప్రభుత్వం పైన భారం పడదు. ప్రభుత్వం ఒక లెటర్ ద్వారా ఖచ్చితంగా అధ్యాపకులకు మేలు జరిగే విధంగా, కాలేజీల యాజమాన్యాలు అధ్యాపకులకు మేలు జరిగే విధంగా ఫెసిలిటీస్ కల్పించాలని ఒక లెటర్ రాస్తే సరిపోతుంది. అంతేకాని ప్రభుత్వం పైన ఎలాంటి బర్డెన్ పడే అవకాశం లేదు. అంతేకాకుండా ప్రభుత్వమే రీఎంబర్స్మెంట్ చెల్లిస్తుంది. కాబట్టి ఆ రీఎంబర్స్మెంట్కి అనుగుణంగా ఒక బోర్డు ఏర్పాటు చేస్తే ఆ బోర్డు ద్వారానే అధ్యాపకులకు జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా చివరికి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మా సమస్యలపైన స్పందిస్తుందని కోరుతూ ఆశిస్తున్నాం.